నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఎవరైతే సీదిరి అప్పలరాజు రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఆయన్ని కలవడానికి వైసీపీ నేతలందరూ కూడా వెళ్ళారు. సో అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మీరేమీ భయపడవద్దు, మొత్తం వైసీపీ అంతా కూడా మీకు అండగా ఉంటాం మేము అని చెప్పేసి అంటున్నారు. అలాగే వాళ్ళు ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. కావాలని చెప్పి ఏదో సాధారణ యాక్సిడెంట్ ని ఒక హత్య కేసుగా చిత్రీకరించి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జైలు పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అసలు ఎవరెవరు వెళ్ళారు కలవడానికి కూడా? ఇప్పుడు గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన, ఎవరైతే ధర్మాన కృష్ణప్రసాద్ అని ఆయన వెళ్ళాడు, కృష్ణదాస్. తర్వాత ఒక ఎమ్మెల్సీ, లేకపోతే ఈ కుంభా రవిబాబు అని, వీళ్ళందరూ ఏం చేద్దాం, ఒకవేళ మీరు నిజమే బాగుంది వెళ్ళి పరామర్శిస్తున్నారు, మీకు అండగా మేము ఉంటాం అని చెప్పారు. ఎట్లా ఉంటారు అండగా? దేనికి ఉంటారు? అధర్మం వైపు ఉంటారా? వీళ్ళు ఈ రోజున ఎవరికి అండగా ఉండాలి? ఎవరైతే చనిపోయిన దానయ్య కుటుంబానికి అండగా ఉండాలి. ఇక్కడ తప్పు ఎవరిది అనంటే, ఫస్ట్ జరిగిన యాక్సిడెంట్ అయితే ఉందో అప్పుడు మనం అది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి దాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. జరగకూడదు జరిగింది కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ జరగాల్సిన పని సక్రమంగా జరగలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ రోజున ఈ మాజీ ఉప ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఈ ఎమ్మెల్సీలుగా చేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీలో పలువురు నాయకులు ఎవరైతే వెళ్ళి ములాఖతులు కలవటం జరిగిందో, మరి వాళ్ళు ఎవరికి అండగా నిలబడతామంటున్నారు, ఏ విధంగా అండగా నిలబడతారు అది కూడా చెప్తే బాగుండిద్ది. ఇక్కడ యాక్సిడెంట్ కేసా, లేకపోతే జరిగిన దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో దాన్ని ఇంకొకరి మీద, అది ఏదైతే జరిగిన యాక్సిడెంట్ని ఆ అపనింద వేరొకరి మీద మోపి నువ్వు ఇక్కడ ఉండిపో యాక్సిడెంట్ చేసిన వాడిగా అని చెప్పి నా కొడుకుని నేను తీసుకొని వెళతానంటే తప్పు కాదా? వాళ్ళు అది చెప్పాలి కదా. ఇక్కడ ప్రజలకి అందరికీ తెలుసు తప్పు ఎవరిది అనేది. చిన్న పిల్లోడు యాక్సిడెంట్ చేశాడు, వాడి మీద అసలు హత్య, ఏదో నరహత్య నేరం సెక్షన్ కింద ఏదో కేసు నమోదు చేశారని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ అక్కడ ఏ సెక్షన్స్ అయితే నమోదు చేయాలో అవే జరిగినాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లేనిది ఉన్నట్లుగా, ఉన్నదే లేనట్లుగా ప్రజల ముందుకు వచ్చేసి ఏదో జరిగిపోతుంది, కూటమి ప్రభుత్వం చెయ్యకూడని తప్పేదో చేస్తుందన్న ఒక అభూత కల్పనని చేస్తున్నాడు. ఈ రోజున వీళ్ళు కూడా వెళ్ళి మా జగన్ అన్న ఏంటి, మేము కూడా అసలు పార్టీలో మరి ఏ విధంగా మాట్లాడతాము, ఎవరికి అండగా నిలబడతాము, ఎలా మాట్లాడతాము అని నిరూపించుకోవడానికి మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి, వాళ్ళు ఎవరి వైపు నిలబడతారు, ఎలా మాట్లాడతారు అన్నది ఈ రోజున ఒక జైల్లో ఆ వ్యక్తి A3గా ఉన్నాడు, ఎందుకున్నాడు అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చెప్తారు. సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి ఈ రోజున A3గా ఎందుకున్నాడు? కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని జైల్లో వేస్తే ఏ కోర్టులో అయినా సరే రిమాండ్ వేస్తారా? చెప్పాలి. ఎక్కడైనా రిమాండ్ వేస్తారా? వేయరు కదా. అక్కడ తప్పేం జరిగిందనేది, ఎందుకంటే అక్కడ సాక్షులు, ఆ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఆ గ్రామస్తులు చూశారు. మనిషిని బైక్తో గుద్దగానే, అతను పడిపోగానే అతను తీసుకెళ్లి వెంటనే ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేయలేదు, అతనికి వెంటనే గనక ఆ ఫస్ట్ ఎయిడ్ జరిగి ఆ చికిత్స అనేది అందినడితే ఖచ్చితంగా బ్రతికేవాడేమో అనేది ప్రతి ఒక్కరూ ఒక చిన్న ఆశ చూపించారు. అది ఎందుకు చేయలేదు ఈ సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి? చెయ్యకపోగా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయావు, నీ కొడుకు స్థానంలో ఇంకొకరిని పెట్టావు. ఇవన్నీ తప్పులని చెప్పి అడుగుతుంటే ఇది కాదంట, వాళ్ళ భార్యనిది మా ఆయన తప్పు ఒప్పుకున్నాడు కదా పంపించండి అనేసి తప్పు ఒప్పుకున్నాడు. మరి మనిషి కూడా బ్రతకాలిగా తప్పు ఒప్పుకుంటే. ఆ చనిపోయిన మనిషిని కూడా బ్రతికిస్తే మీ ఆయన బయటకు వస్తాడు. చివరి క్షణంలో ఒక డాక్టర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓతగా డబ్బా కొట్టాడు. నిజంగా డాక్టరే, మరి ఆ డాక్టర్ చేయాల్సిన పని కూడా చేయలేకపోయాడుగా. అక్కడ ఒక తండ్రిగా పక్కన పెట్టేసాయి, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తికి నువ్వు తోడుగా ఉన్నావు అనేది పక్కన పెట్టేసాయి. డాక్టర్గా చేయాల్సిన పని కూడా చేయలేదుగా పాపం. దానయ్య చివరి క్షణంలో మరి ఆ రోడ్డు మీద పడిపోయి ఉంటే విగత జీవిగా నువ్వు తీసుకువెళ్లాలా లేదా హాస్పిటల్కి? స్థానికులందరూ అదే చెప్తున్నారు, ఆ లాస్ట్ క్షణంలో తీసుకువెళ్ళినడితే బ్రతికేవాడేమోనని. ఈ రోజున ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి ఆయన్ని కలిసి మేము ఉన్నాము అండగా అన్నారంటే అది అధర్మం వైపు అండగా ఉన్నారు, అన్యాయం వైపు అండగా ఉన్నారు, అవినీతి వైపు అండగా ఉన్నారు అనేది 100% ప్రతి ఒక్కరని చెప్తాం. ఎవరు ఈ రోజున ఒక పిల్లోడు, 18 ఏళ్ల పిల్లోడు, చిన్నపిల్లోడు అయితే బండి ఎందుకు ఇచ్చావు? సరే నీ కొడుకు చిన్నపిల్లోడు, నువ్వు పెద్ద పిల్లోడువేగా, నీకు అన్నీ తెలుసుగా, సిదిరి అప్పలరాజుకి అన్నీ తెలుసుగా, మంత్రిగా చేసావుగా, ఎమ్మెల్యేగా చేసావుగా, మరి నువ్వైనా సరే మరి నీకు బుద్ధి ఉండిద్ది కదా, జ్ఞానం ఉండిద్ది కదా. అరే నువ్వేంట్రా ఇలా గుద్దేసావు మనిషిని, మరి వెంటనే అతను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పి తీసుకువెళ్ళాలి కదా. ఇవన్నీ లేకపోగా మీరు చేసిన పని ఏంటంటే, ఈ రోజున సిదిరి అప్పలరాజు భార్య తెలియాలి, ఏం చేశాడమ్మా మీ ఆయన, ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది,
ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఆమె చెప్పాలి ఈ రోజున. 1,00,000 రూపాయలు మీరు చంపేసి మనుషులు 1,00,000 రూపాయలు ఇచ్చేసి చనిపోయిన ఆయన భార్యని మీ ఇంట్లో పనిచేయటం రమ్మంటాం, అది ప్రజాస్వామ్యమా? అది న్యాయమా? అది చట్టమా? మరి ఆవిడే చెప్పాలి, సిదిరి అప్పలరాజు గారి భార్య అంటుంది కదా, అమ్మో మా ఆయన అరెస్ట్ చేసేసారని చెప్పేసి కళ్ళమట చుక్క నీళ్ళు రాకుండా ఏడుస్తుంది. అంటే స్క్రిప్ట్, జగన్ స్క్రిప్ట్. అంటే ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే వాళ్ళ మాటలు అలా ఉన్నాయి కాబట్టి. రోజున ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ జైలుకి వెళ్తున్నాడంటే బాధ ఉందేమో, కాదని అంటల్లా. కాకపోతే మీరు చేసిన పనులకి ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున మిమ్మల్ని క్వశ్చన్ చేయించుకోవాల్సిన అవసరం మీరే తెచ్చుకున్నారు. ఇవాళ స్వయం కృతాపరాధాలు అంటారు కదా, అవి చేశారు వీళ్ళు. గతంలో వీళ్ళ భర్త అసెంబ్లీ సాక్షిగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం నారా చంద్రబాబు నాయుడుకి, ఇది ఒక మానసిక వ్యాధి అధ్యక్ష. ఇక్కడ ఏదైతే ఈ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏదైతే దగ్గరలో ఉందో ఆ డాక్టర్ని పిలిపించి చూపించండి అని చెప్పేసి ఒక పెద్ద ఆయన పట్టుకొని వాళ్ళ మాట్లాడుతూ ఉంటే దానికి కూడా ఎవరు కేసులు పెట్టలేదే, దాని మీద కూడా ఎవరు మాట్లాడలేదే. ఇప్పుడు తమ్మినేని సీతారాందే ఉంది, ఆయన మాట్లాడే కూర్చో. చంద్రబాబు నాయుడు గారిని, ఒక అసెంబ్లీలో స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాషేనాది? సో వాట్, ఎవడైతే ఏంటి నాకు నువ్వు, అదే ఒక అసెంబ్లీలో స్పీకర్ హోదా నీకు అందుక ఇచ్చింది గారు సార్, వాళ్ళ అధ్యక్షాన్ని నీకు అంత మర్యాద ఇచ్చి ఒక గౌరవ పదవిలో కూర్చోబెట్టి నువ్వు అక్కడ ఎంత సమానంగా అందరికీ నువ్వు ఆ రోజున న్యాయంగా మాట్లాడాల్సిన వ్యక్తివి. కూర్చో అంటే ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకి ఇదెక్కడ స్పీకరు, ఇదేం గొడవ, వీళ్ళు ఏంటి దౌర్భాగ్యం, మాకు ఇలాంటి అసెంబ్లీ చూడవలసి వచ్చిందా 2019-24 మధ్య అని బాధపడ్డాం. మరి ఇప్పుడు ఈ ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో తమ్మినేని సీతారాం, ఆయన దొంగ సంతకాలు చేయించి బతికున్న వాళ్ళకి చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్లు పుట్టించి ఎక్కడో ఒరిస్సా నుంచి లేడీని తీసుకొచ్చి ఈవిడే వాళ్ళ కూతురు అని చెప్పేసి ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని అక్కడ ఎవరైతే ఆ దస్తావేజులు రాస్తారో వాళ్ళు అందరినీ కూడా దాంట్లో మరి దోషులు చేసేశారు. చివరికి తమ్మినేని సీతారాం కాలేజీలో పనిచేసే వ్యక్తులను కూడా దీంట్లో సాక్షి సంతకాల పేరుతో పాపం వాళ్ళని కూడా దీంట్లో జైలు పాలు చేసేశారు. మొత్తం దీంట్లో ఎంతమంది ఉన్నారంటే 13 మంది ఉన్నారు. 13 మంది. మరి జోగి రమేష్, మనం అది అనుకున్నామా జరిగిద్దని, మరి ఎవరు చేశారు? ఇవన్నీ మీరు చేసుకున్న తప్పులే కదా, వాటి మీదే కదా కేసు నమోదైంది. యాక్చువల్ గా జోగి రమేష్ గారి మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయి కదా. అవును, ఆయన వాళ్ళదొక బయోమెట్రిక్ లాక్ డోర్, పోలీసులు వచ్చి తలుపు కొడితే దాదాపుగా 45 మినిట్స్ డ్రామా, హై డ్రామా క్రియేట్ చేశాడు ఇంటి దగ్గర. సీసీ కెమెరాలో డేటా లేకుండా చేశాడు. ఈయన జమ్మల ఏదైతే ములకల చెరువు మద్యం కేసులో అక్రమంగా అద్దేపల్లి జనార్దన్ రావు, మరి ఎవరైతే ఈ జోగి రమేష్, జోగి రాము కలిసి ఆ దొంగ సారా కాయటము, దాని మీద ఈ బాటిల్ తీసుకురావటం, ఆ మూతలు తయారీ ఎవరు, దాని మీద లేబుల్ తయారీ ఎవరు, అద్దేపల్లి జనార్దన్ రావుకి నీకు ఒక 3 కోట్లు ఇస్తాను, నువ్వు ఏ శ్రీలంకో వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళి హ్యాపీగా ఒక డిస్టిలరీ పెట్టేసుకో, నువ్వు బ్రతికేసే దొంగసారా కాసేసుకో. శాషెట్స్, మనం షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మద్యం సరఫరా అనమాట. చిన్న అంతంత శాషెట్ లో కూడా వచ్చినాయి అవి, మనం బాటిల్లోనే చూసాం. చిన్న ప్యాకెట్స్ రూపంలో కూడా మద్యం సరఫరా చేసేసి దొరికినంత దోచుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర దోచుకున్నారు వీళ్ళంతా చూపెట్టి. ముఖ్యమంత్రిగా మా జగన్ అన్న ఉన్నాడు, మేము ఏదైనా చేస్తాము. మరి దాని మీద కేసులు పడ్డాయి, మీరు అరెస్ట్ అయ్యారు, బెయిల్ పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. ఈ రోజున గృహహింస చట్టం కేసు ఎవ్వరు దేంట్లో తీసిపోయారు వీళ్ళంతా. ఈ రోజున ఇప్పుడు ఎవరైతే ఈ సోకాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ములాఖత్కి వెళ్ళి మేము ఉన్నాం అండగా అంటే దేనికి అండగా ఉన్నారు? ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకున్న చరిత్ర అంతా ఏంటి? అన్యాయం ఎవరైనా కేసు పెట్టారా? ఇదిగో గతంలో మమ్మల్ని తిట్టారు, లేకపోతే నారా లోకేష్ ఎక్కడా కూడా పార్టీలో ప్రోగ్రామ్ చేసుకొని లేదని కేసు పెట్టారా? పెట్టలేదుగా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షి ఈ విధంగా 23 అని చెప్పి మీరు చాలా అవహేళన చేశారని చెప్పి పెట్టలేదుగా. లేకపోతే కన్న కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడు అని చెప్పి మాట్లాడి దానికి కూడా కేసులు పెట్టలేదుగా. మీ అంతటా మీరే తప్పు చేసి దొరికిపోయారు. అందరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరికి తెలుసు ఇదంతా ఎట్లా జరిగింది. ఏవి కూడా పాత కేసులు కాదు, ఫ్రెష్ గా క్రియేట్ చేసుకున్న కేసు వాళ్ళే. ఇప్పుడు సిదిరి అప్పలరాజు కేసు చూడు, ఈ తమ్మినేని సీతారాం కేసు చూడు, ఇప్పుడు జోగి రమేష్. సరే మీరేదో పాపం మేము మద్యం అంటేనే మాకు తెలియదు ఆయన అంటాడు, ఎవరు ఒట్టేసో మాట ఒట్టేయకుండా మాట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మా అమ్మకు మాట ఇచ్చాను మద్యం జోలికి వెళ్ళనని అని చెప్పేసి. అలాగా వీళ్ళంతా, ఈయన కూడా విజయవాడ కనకదుర్గ గుడి ముందు నుంచొని అమ్మవారి గుడి దగ్గర చేతిలో ఒక ప్రమిద పెట్టుకుని దాంట్లో హారత కర్పూరం పెట్టుకుని, మళ్ళీ ఈయన క్రిస్టియానిటీ ఈ జోగి రమేష్ మళ్ళీ చేసేదేమో ఆ ప్రమాణాలు ఇట్లాగా దొంగ ప్రమాణాలు. మరి నాకేమీ సంబంధం లేదు, అద్దేపల్లి జనార్దన్ రావు అంటే ఎవరో తెలియదు. మరి ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఎందుకు డిలీట్ చేశారు?
మీ ఫోన్లో కాల్ డేటా, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సద్దేపల్లి జనార్దనరావుకి కోట్ల రూపాయల డబ్బులు ఎలా అయినాయి, దానికి మళ్ళీ నోరు మీద తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. వీళ్ళ అకౌంట్ తెలియకుండానే దానంతట అడిగితే సెండ్ అయిపోతాయి అమౌంట్. మరి అంతే అనుకోవాలా? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పందికొక్కులు బియ్యం తిన్నాయి, ఎలుకలు మద్యం దాగినాయి, ఉడతలు వైర్లు కొట్టేసినాయి, ఏదైతే కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు వాటంతట అవే తగలబడిపోయినాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ చరిత్ర, నీచమైన చరిత్ర కొండవీటి చెంతాడంతుంది. కాబట్టి ఈ రోజున ఈ సిదిరి అప్పలరాజుకో లేకపోతే ఇంకో తమ్మినేని సీతారాంకో జోగి రమేష్కో అండగా నిలబడుతున్నారంటే మీరు అవినీతికి అండగా నిలబడటమే తప్పించి ఇంకోటి కాదు అనేది వాస్తవం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.